తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ కెరియర్ గైడెన్స్. సో బేసిక్గా ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు, మరి ఏ కాలేజీలో చేర్పిస్తే ఎంత ఫీజు ఉంటుంది, ఒక ఇయర్కి ఎంత ఫీజు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి, అసలు టాప్ 10 కాలేజెస్ గురించి గతంలో మీరు చెప్పారు, బట్ ఆ టాప్ 10 కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఓవరాల్ ఫీజెస్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి చాలామంది మనం అడుగుతూ ఉన్నాం తల్లిదండ్రులు. సో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, వీళ్ళ అందరికీ కూడా చదువు అనేది చాలామందికి ఇంపార్టెంట్. ఇక్కడ అట్లాంటి వాళ్ళు మరి ఇప్పుడు మీరు చెప్పారు తెలంగాణలో కానీ లేదంటే వరంగల్లో కానీ ఇట్లా అన్ని దగ్గరలో మంచి కాలేజీలు ఏడున్నాయంటే మీరు కొన్ని కాలేజీలు చెప్పారు. ఈ కాలేజీలలో ఏది నెంబర్ 1 కాలేజ్, దీంట్లో ఎంత ఫీజు ఉంటుంది, ఒక సంవత్సరానికి ఎంత కట్టాల్సి వస్తుంది, ఇవన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనం ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకు సంబంధించి బీటెక్ చేసేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఫీజులు ఎట్లా ఉంటాయి సార్, ఈ ఫీజులకు సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి అంటే ఫస్ట్ మనం తీసుకున్న దాంట్లో IIIT హైదరాబాద్లో ఉంటుంది. దీంట్లో బేసిక్గా మనకు అంటే ఒక సంవత్సరానికి 12 లక్షల నుంచి 13 లక్షల రూపాయల ఫీజు అయితే ఉంటుంది. దీంట్లో మనకు సిఎస్సి జనరల్ అండ్ దాంట్లో కొన్ని గ్రూప్స్కి సంబంధించి చూస్తే సిఎస్సి ఏఐ ఎంఎల్ అండ్ దాంతోపాటుగా డిఎస్ ఈసీ ఇట్లాంటి కోర్సెస్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్లో ఎగ్జాంపుల్ మనం సిఎస్సికి జనరల్కి మనం తీసుకున్నట్లయితే 12 నుంచి 13 లక్షలు ఛార్జ్ చేస్తారు. ఇది అన్ని కాలేజీలలో కూడా స్ట్రక్చర్ ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిఎస్సి జనరల్కి సంబంధించి 12 లక్షల నుంచి 13 లక్షలు ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఏఎంఎల్కి సంబంధించి 12 అంటే ఒక 11 లక్షలు, మనకు డిఎస్కి సంబంధించి ఒక 10 లక్షలు, ఒకవేళ మనం ఈసీ తీసుకున్నట్టయితే 9 లక్షలు, ఇట్లా తగ్గుతూ ఉంటుంది ఒక్కొక్క సంవత్సరం. ఇందులో 13 లక్షలు 12-13 అంటే కొంచెం తగ్గొచ్చు, బట్ దీనికి ఎందుకు ఇంత డిమాండ్ పెరిగింది ఇంజనీరింగ్ కాలేజీలకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఒకటే కావడం, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా కూడా 20 నుంచి 50% ఫీజులు అనేది ఎట్ ఏ టైం ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్కి అధికంగా ఫీజులు పెరిగినాయి. ఈ సంవత్సరం దాదాపు 20% నుంచి 50% ఇంజనీరింగ్ ఫీజులు పెరిగినాయి. ఈ ఇంజనీరింగ్ అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు 20 నుంచి 50% పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. యూనివర్సిటీలలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ ఫీజులు మాత్రం అధిక సంఖ్యలో ఉంటా ఉన్నాయి. సో ఇది పాత గతంతో పోల్చుకున్నటువంటి రేట్లతోనే నేను ఒక 5% చెప్పాను, బట్ ఇది తగ్గొచ్చు పెరగొచ్చు, బట్ యావరేజ్లో మాత్రం ఒక సంవత్సరానికి మాత్రం ఫీజులు అయితే ఇట్లా ఉండబోతూ ఉన్నాయి. ఇది IIITకి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్. ఇక మనం మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మహేంద్ర యూనివర్సిటీ ఇంక్లూడింగ్ అన్ని కలుపుకుంటే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క కోర్సుకు సంబంధించి, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది బహుళపూర, దీనికి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ సిఎస్సికి సంబంధించి జనరల్కి మనం చూసుకున్నట్లయితే జనరల్కి దాదాపు 15 లక్షలు అనుకోండి, అంటే పర్ యానం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో ఒక కాలేజ్ ఫీజు వచ్చేసి 5-6 లక్షలు అనుకోండి, ట్యూషన్ ఫీజు, ఈ ఫీజు ఆ ఫీజు ఇవన్నీ వేసుకుంటే మీరు మొత్తం హాస్టల్ ఫీజు ఇంక్లూడింగ్ అన్ని ఫుడ్ ఛార్జెస్ అన్ని తీసుకుంటే 15 నుంచి 16 లక్షలు పర్ యానం తీసుకుంటున్నారు. దీన్ని కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఏఎంఎల్కి సంబంధించి 14 లక్షలు, డిఎస్కి సంబంధించి 13 లక్షలు, ఇప్పుడు ఐఓటీకి సంబంధించి 12 లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. మనకు ఇది సిఈసికి సంబంధించి 11 లక్షలు, ఇట్లా డౌన్ అవుకుంటూ వస్తుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఆడికి వెళ్ళి మనం కాలేజీలో మాట్లాడుకున్నప్పుడు ఆ యూనివర్సిటీ వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడుకున్నప్పుడు కొంత ఫీజ్ స్ట్రక్చర్ అనేది తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఆ తర్వాత అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే అనురాగ్లో కూడా సిఎస్సికి జనరల్కు దాదాపు కూడా 12 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. పెరిగినటువంటి ఛార్జెస్ నేపథ్యంలో సిఎస్సిలో మళ్ళీ మనకు ఏఐఎంఎల్కి 11 లక్షలు, ఈసీ ఇది ఒక 10 లక్షలు, ఇట్లా డౌన్ అవుతుంది. ట్రిపుల్ లేదనుకుంటే ఇంకా ఇతర గ్రూప్స్కి సంబంధించి కూడా మనకు
కొంచెం తగ్గుకుంటూ స్ట్రక్చర్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. అంటే మన తీసుకునేటువంటి కోర్స్ అండ్ గ్రూప్స్ని దాంట్లో ఉన్నటువంటి కోర్ సబ్జెక్ట్స్ ఏదైతే కోర్ సబ్జెక్ట్స్ మనం తీసుకుంటామో ఆ కోర్ సబ్జెక్ట్స్ని కూడా బేస్ అయ్యి ఈ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. తర్వాత అండర్కి సంబంధించి 12 నుంచి 15 లక్షల వరకు ఛార్జ్ అవుతా ఉన్నాయి. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిబిఐటి ఇది ఛార్జబులే కొంచెం, దాదాపు ఇప్పుడు 13 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. జస్ట్ సిఎస్సికి సంబంధించి మనం మాట్లాడుకుంటేనే దాంట్లో ఉన్నటువంటి కోర్సెస్కి సంబంధించి మాట్లాడుకుంటే సేమ్ స్ట్రక్చర్లో మళ్ళీ తగ్గుకుంటూ వస్తుంది. యావరేజ్గా మాత్రం మనం చూసుకున్నట్టయితే 10 లక్షల నుంచి 13 లక్షలు అనేది ఇప్పుడు మార్కెట్ ఉంది. మొన్న పెరిగినటువంటి ఛార్జెస్తో అప్ టు 15 లక్షల వరకు కూడా పర్ యానం మీరు తీసుకునేటువంటి ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఇది యావరేజ్ స్ట్రక్చర్. దీనికి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్కి వెళ్తే అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా ఛార్జెస్ హెవీగానే ఉన్నాయి. దీంట్లో ఈసారి వీళ్ళు పెరిగినటువంటి ఛార్జెస్లో దాదాపు గవర్నమెంట్ చెప్పినటువంటి దాంట్లో 25% పెంచామని చెప్పేసి మార్కెట్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం సిఎస్సికి సంబంధించి చూసుకున్నట్లయితే 12 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారు పర్ యానంకి. దీంట్లో మళ్ళీ కోర్సెస్ వైపు డివైడ్ చేసుకున్నట్లయితే ఫైనల్గా ఒక 10 lakhs లేదనుకుంటే 9 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ సివిఆర్ కాలేజ్కి మనకు కనిపిస్తూ ఉంది. ఇక తర్వాత సిఎంఆర్ కాలేజ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఇది కూడా సేమ్ టు సేమ్ మనకు సిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ కోర్సులకి 12 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మళ్ళీ మనం చూసుకుంటే 11 లక్షలు, మళ్ళీ సిఎస్సికి సంబంధించి కూడా అప్ టు 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో డిఫరెంట్ ఛార్జెస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ అప్ టు ఈ గవర్నమెంట్ పెంచినటువంటి ఛార్జెస్ బేస్ చేసుకొని మనం చూసుకుంటే వీళ్ళు కూడా అప్ టు 20% వరకు పెంచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొన్ని కాలేజెస్ అప్ టు 50% కూడా పెంచాయి గవర్నమెంట్ రూల్స్ బేస్ చేసుకొని. ఇక విఎన్ఆర్ కాలేజీకి సంబంధించి మనం చూసుకుంటే విఎన్ఆర్లో దాదాపుగా కూడా మనం చూసుకుంటే 12 lakhs పర్ యానం తీసుకుంటా ఉన్నారు. పర్ యానం తీసుకుంటే ఈ విఎన్ఆర్లో పెరిగినటువంటి ఛార్జెస్ బేస్ చేసుకొని తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక 25 to 30% గవర్నమెంట్ ఛార్జెస్ బేస్ చేసుకొని ఛార్జెస్ ఉండబోతున్నాయి. అండ్ ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన దాంట్లో కూడా పర్ యానం 15 to 20 lakhs వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. దీంట్లో ఇంకా హాస్టల్స్ ఇవన్నీ కలుపుకుంటే అప్ టు పర్ యానం 25 lakhs వరకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 25 lakhs రావచ్చు. అండ్ దీంతో పాటుగా గవర్నమెంట్ ఇప్పుడు పెంచిన ఛార్జెస్తో మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఒక 20% ఛార్జ్ చేసేటువంటి ఛార్జెస్ కనబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఛార్జెస్ కూడా అట్లా ఉండబోతున్నాయి. ఇక ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు మనం చూసినటువంటి ద బెస్ట్ అన్ని కాలేజీల్లో ఇప్పుడున్నటువంటి స్ట్రక్చర్ని బేస్ చేసుకుంటే హాస్టల్, ట్రావెలింగ్ ఇవన్నిటిని బేస్ చేసుకుంటే అందరికీ డబ్బు లేని వాళ్ళకి, డబ్బు ఉన్న వాళ్ళకి, మిడిల్ క్లాస్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఇట్లా అందరికీ కూడా ఎస్ఆర్యు యూనివర్సిటీ అనేది ఒక ఈజియెస్ట్ మెథడ్. ఎందుకంటే మనం చేయాలి అనుకున్నటువంటి ప్రతి కోర్సు కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. మనం చదవాలి అనుకున్నటువంటి ప్రతి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇక్కడ చదువుకునేటువంటి ఫెసిలిటీ ఎస్ఆర్ యూనివర్సిటీలో ఉంది. అండ్ వీళ్ళ ఛార్జెస్ కూడా అన్ని ఛార్జెస్ కలిపినా మనకు ఓవరాల్గా గవర్నమెంట్ ట్యాక్సెస్తో కలిపినా కూడా అప్ టు 10%, 5 to 20% వేసుకున్నప్పటికీ కూడా వీళ్ళ ఛార్జెస్ మనకు 20 lakhs వరకు 10 lakhs వరకు వస్తుంది పర్ యానం. 10 to 15 lakhs అనుకోండి యావరేజ్గా. సో మనం సింగిల్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే ఇంకా తగ్గేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అన్ని కాలేజీల కన్నా బెస్ట్ కాలేజ్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా మనం చూసుకుంటే ర్యాంకింగ్ వచ్చేసి 98 ర్యాంకింగ్ ఉంది. సో దాంతోపాటుగా ఇంజనీరింగ్ ప్రోగ్రామింగ్లలో కూడా ఇండియాస్ నెంబర్ 1గా ఈ యొక్క ఎస్ఆర్ ఉంది. సో దాంతోపాటుగా వీళ్ళ దగ్గర ఇంకో ఫెసిలిటీ ఏముంది అంటే ఒక 2 years మనం ఇక్కడ అంటే వరంగల్లో చదివిన తర్వాత ఇంకొక 2 yearsకి మనం యూఎస్ లాంటి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలామంది ఎంటెక్ చేసేటువంటి వాళ్ళు ఎంటెక్ చేయాలి అనుకుంటే ఎక్కడికో వెళ్ళి చేయాల్సి ఉంటుంది. సో ఫారిన్కి వెళ్ళి ఎంటెక్ చేయాలి, ఎక్కడికో వెళ్ళి చేయాలి అనుకుంటాం. బట్ వీళ్ళ దగ్గర ఎంటెక్కి యూఎస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో వీళ్ళ దగ్గర 2 years ఇక్కడ కంప్లీట్ చేసుకుని 2 years మళ్ళీ మనం ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి కూడా ఉంది. సో చాలా మందికి యూస్ఫుల్గా ఉండేటువంటి ఈ వీడియోని ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉండబోతా ఉంది, ఏంటి ఈసారి అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఫీజెస్ ఎట్లా ఉంటాయని చెప్పేసి చాలా మంది చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలోనే మనం ఈ వీడియో తీసుకురావడం జరుగుతూ ఉంది. సో దీంట్లో కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ యాజ్ టీజ్గా ఇవే ఛార్జెస్ ఉంటాయని చెప్పాం. బట్ కొంత అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి.
సో డిపెండింగ్ ఆన్ స్టూడెంట్కి వచ్చినటువంటి ర్యాంక్ డిపెండ్ అయి ఉంటుంది. మినిమం ఒక 90 to 90% క్రాక్ చేయగలిగితే ఈజీగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉన్నాయి. ఇఫ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు, ఫర్దర్ డీటెయిల్స్ కూడా వాళ్ళ నుంచి అప్రోచ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నాను KMR కెరియర్ గైడెన్స్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన SR యూనివర్సిటీ.